ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఇవాళ జరుగుతుంది. ఇందులో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా కేబినెట్ సమావేశం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ధీటుగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ రోజు జరగబోతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ కు సంబంధించిన ఆర్ఎస్పీ అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రక్రియకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక సిఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా మంత్రివర్గం ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీపీపీ విధానంలో డిజైన్ బిల్డ్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ మోడల్ ద్వారా అమరావతిలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అలాగే ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధి పోట్లు ఉన్న ప్రాంతాల్లో ఏటీఎంలు, కియోస్కులు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను సిపిపి లేదా జాయింట్ వెంచర్ విధానంలో ఏర్పాటు చేయడం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇక నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద అనువుగా లేని ఫ్లాట్ కు గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించిన టాబ్లెట్ ఒప్పందాన్ని రద్దు చేసి అలా కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఎల్పీఎస్ లేఅవుట్లలో 495 మంది రైతుల అలాట్మెంట్ కోడ్లు మారిన నేపథ్యంలో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించి ఈ కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యం పొందనుంది. ఇక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా కూడా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కూడా ఉంది. అలాగే 2 ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సునీత, మొత్తానికి ఈ రోజు జరిగే ఈ కేబినెట్ సమావేశంపై అత్యంత సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల అమలు తీరు, ముఖ్యంగా దానికి బడ్జెట్ కేటాయింపులు, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు సూపర్ 6 అమలు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనము, ఈ స్త్రీ శక్తి పథకము, ఇలాంటి పథకాలన్నిటికీ కూడా నిధుల కేటాయింపు ఏ విధంగా చేయాలి, ఆ పథకం అమలు తీరును చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయ పరంగా కూడా ఈ ప్రతిపక్ష ఆరోపణలు చిక్కుకొట్టే విధంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. సునీత,
అయితే సాయి ప్రసాద్, ఇప్పుడు అమరావతి భూ కేటాయింపుల విషయానికి వస్తే కూడా ఇది కార్యరూపం ఎప్పుడు దాల్చబోతుంది? దీనికి సంబంధించి ఏమైనా టైం లైన్ గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి అమరావతిలో ఈ నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద అనుగాలేని ప్లాట్ కు గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు భూమి కేటాయింపుకు ప్రస్తుతం అయితే ఆమోదం తెలిపే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఇక ఎల్పీఎస్ లేఅవుట్లలో కూడా 495 మంది రైతుల అలాట్మెంట్ పేర్లు మారిన నేపథ్యంలో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించి ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి అంశం సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజధానిని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుని రాజధానిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధమైన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ ఇళ్ల నిర్మాణాలు కానివ్వండి, ఫ్లాట్ల నిర్మాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కాగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి. ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పట్లుగానే ఈ అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆ విధంగానే ప్రస్తుతం కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ.